ద్రవిడుని యొక్క కల్చర్ హరప్పాలో ఉంది. చరిత్ర తెలవని కొంతమంది మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినట్టు చూస్తున్నా. నేను ఆ ఉద్దేశంతో అనలే, వాడు నా దాయాది, వాడిని ప్రేమించే తత్వం నా దగ్గర ఉంది. వాడెందుకో నా మీద నిరంతరం పోరాడుతున్నాడు. ఎన్నిసార్లు ఓడగొట్టినా నా మీదకే వస్తున్నాడు. ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్తో ఓడగొట్టినా వాడు ఇంకా నా మీదకి వస్తున్నాడు. కానీ వాని మీద నాకు ప్రేమ ఉంది అనే క్రమంలో మిత్రుడు ఆ రోజు మురళి ఉండే టీవీ నేను అదంతా తీసేసిండ్రు. కానీ అయినా వాని మీద ప్రేమ ఉన్నా వాడు నన్ను ఎప్పుడు కూడా విలన్గా చూపిస్తుండు ప్రపంచానికి అని చెప్పి అన్నదాన్ని. మీరు పాకిస్తాన్ ప్రేమిస్తారా అని అంటే అప్పుడు నేను పాకిస్తాన్ ప్రేమిస్తా. మోడీ పాకిస్తాన్ ప్రేమించిండు. ఎట్లా? రష్యా పర్యటనకు పోయి వితౌట్ ఎనీ ప్రోటోకాల్ ఉక్రెయిన్ మీదుగా నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళ అమ్మ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ మనవరాలి బర్త్డే దాంట్లో పాల్గొని ఇంత బిర్యానీ కూడా తినొచ్చిండు. కాక నేను పోలే మరి పాకిస్తాన్. మోడీ పాకిస్తాన్ ప్రేమికుడా, నేను పాకిస్తాన్ ప్రేమికుడా? పవన్ కళ్యాణ్కేమో పాపం ఆయన చెగువేరా నుంచి మళ్ళీ స్లోగా చంద్రముఖిగా మారి సనాతన ధర్మ కాడికి వచ్చింది. మొన్న మా నారాయణ గారు అంటున్నారు, సనాతన ధర్మంలో మరి విడాకులు లేవు, నువ్వు మరి ఇద్దరికి విడాకులు ఎందుకు ఇచ్చినావు అని చెప్పి. ఇద్దరు హిందువులే. ఒకరేమో వైజాగ్ అమ్మాయి అనుకుంటా సోదరి నందిని, రెండవ అమ్మాయి ఏమో మన రేణు దేశాయ్ గారు. నేను చదువుకునే రోజుల్లో నేను ఆయనలాగా ఉన్నా అనేటోళ్ళు. ఆయన పాటలకు డ్యాన్స్లు వేసినాం, చిరంజీవన్నకి వేసినాం, వినదానికి వేసినాం కాలేజ్ డేస్లో. తమ్ముడు సినిమా వచ్చినప్పుడు అప్పుడు రేణు దేశాయ్ ఉన్నట్టుంది దాంట్లో కూడా. రేణు దేశాయ్ గారు ఇంకేదో బద్రి. ఇద్దరికి హిందూ అమ్మాయిలకే మీరు విడాకులు ఇచ్చిండ్రు. తర్వాత నీ ప్రేమ రష్యాకు కూడా పోయింది. రష్యా పోయిన ఆమెను చేసుకున్న మిమ్మల్ని రష్యా బొమ్మల్ని. కానీ విడాకులు లేవు అని అంటే మిత్రుడు పవన్ కళ్యాణ్ తెలవాల్సింది ఏంటంటే, ఈ దేశంలో సనాతన ధర్మ కంటే ముందు పురాతన ధర్మ ఉంది. పురాతన ధర్మలో సద్బ్రాహ్మడు చదివే ఏదైతే శ్లోకాలు ఉంటాయో మొట్టమొదట పూజా కార్యక్రమాల్లో జంబూ ద్వీపశ్యే అని ఉంటుంది. జంబూకుడు ఈ దేశపు మహాదిగా, ఈ దేశపు మాదిగా, ఈ జంబూ దేశానికి మొట్టమొదటి రాజు. మరి ఒకసారి సనాతన ధర్మను మీరు అంటున్నారు కదా, ఈ దేశంలో రాజుగా ఉన్న మహాదిగను ఎందుకు ఈ దేశ ధర్మ చెప్పులు కుట్టుకునే వాడికి చేసింది? ఆలోచించిండ్రా ఎప్పుడన్నా? ఒక మహిళ తన భర్త చనిపోతే ఎందుకు సతీసాగానం చేయాలి? భర్త చనిపోతే తనను మంటల్లో ఎందుకు వేయాలి? ఇది ధర్మమా? పురాతన ధర్మలో మానవీయ, ఇప్పుడు నేను ఆ సినిమా మీకు ఒక 32 సెకండ్స్ ఇప్పుడు ఉంటుంది వేస్తుంది. దీని తర్వాత అద్దంకి దాకర్ సినిమా హీరోయిన్ అంటే పవన్ కళ్యాణ్ లాగా హీరోయిన్లతో స్టెప్లే అని చేయలే. ఏందో నా సినిమా ఏందో నీ సినిమా కూడా తెలుస్తుంది. ఈ దేశంలో మహిళ ఎప్పటికీ మనిషి కాలే. ఆకాశంలో సగం అంటాం, కానీ ఆడవాళ్ళని ఇంట్లోనే వంటింటకు పరిమితం చేసినాం. కానీ చరిత్ర అట్లా లేదు. మహిళలే ప్రపంచంలోనే కాదు ఈ భూగోళం మీద మహిళా చైతన్యం. వాళ్ళ బై ప్రొడక్ట్స్ మనం. వాళ్ళు కంటే పుట్టిన బిడ్డలం మనం. మగజాతి ఉత్పత్తికి ప్రత్యుత్పత్తి ఉండే వాళ్ళకు ఉండే అంత గౌరవము మనము బై ప్రొడక్ట్స్. మన నుంచి ఇక్కడి నుంచి పురుషుడు అనేటోడు ఒకటేసారి. అలాంటి వాళ్ళకి ఈరోజు సతి ఉండే. ఇంకా చరణదాసి కదా, చరణదాసి అక్కడ ఉండే ఒక పెద్ద, ఆ గ్రామ పెద్ద ఎవరైనా సరే, ఆయన ఒక స్త్రీని ముందుగా అనుభవించిన తర్వాత ఎవరైనా పెళ్లి చేసుకోవాలి. ఇవి మీరంటున్న సనాతన ధర్మంలో ఉన్నాయి పవన్ కళ్యాణ్ మిత్రమా.
దయాకర్ గారు ఈ దేశ భూమిపుత్రుడు, మీరు పోయి పాకిస్తాన్లో ఉండిపోండి అంటాడేనా? మరి నీ మోడీ చెప్పినట్టు వినకు. చరిత్ర మోడీకి కూడా తెలియదు. చరిత్ర నేనంటున్నా, చంద్రబాబు గారు మీరు తెలుసుకోండి. ఇలా క్రైస్తవ బీజేపీ చెప్పినందుకు మీరు చేసేసి, లేకపోతే పాస్టర్లను బెదిరియడము, లేదంటే ముస్లింలను వ్యతిరేకించడం, ఇది సమానత్వం? భారత రాజ్యాంగం మీకు చెప్పిందా? ఒక మతాన్ని కించపరచమని ఏదైనా రాజ్యాంగంలో రాసి ఉన్నదా? హిందూ మతం గొప్పదని చెప్తున్నా, హిందూ తత్వం గొప్పది. ఈ ప్రపంచంలో హిందువుకున్నంత సహనం, శాంతి ప్రపంచంలో ఏ కమ్యూనిటీకి లేదు. అందుకనే ఎంతమంది ఇన్వేడర్స్ వచ్చినా, ఎంతమంది వలసవాదులు వచ్చినా, ఎంతమంది దాడి చేసి వచ్చినా, అలెగ్జాండర్ లాంటి వాడు వచ్చినా, అక్బర్ లాంటి వాళ్ళు వచ్చినా, ప్రపంచంలో ది గ్రేట్లు అందరూ వచ్చి భారతదేశంలో వచ్చిపోయినా, భారతదేశంలో హిందూ మతం ఉన్నది, ఉంటది. కానీ హిందూ మతం ఏం చేస్తుందంటే క్రైస్తవుని ప్రేమిస్తుంది. హిందూ మతం ఏం చేస్తుందంటే ముస్లింని హక్కున చేర్చుకుంటుంది. హిందూ మతం ఏం చేస్తుందంటే బౌద్ధుని కూడా కన్సోల్ చేస్తుంది. కానీ మీరు అనుసరించేది హిందూ మత విధానం కాదు. మీరు ఆర్యుల యొక్క సంస్కృతిని అనుభవిస్తున్నారు. మీరు ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటున్నారు. ఆర్యులు ఎవరంటే ఇదే పాకిస్తాన్ అవతల ఉండే సువస్తు నది తీర ప్రాంతం నుంచి ఇక్కడికి బతకడానికి వచ్చినవారు. ఇప్పుడు ఊరికి ఎవరన్నా వస్తారు కదా, వాళ్ళ మధ్యన పంచాయతీ పెడతారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు విడగొట్టి చేస్తారంటారు చూడు, అట్లా విడగొట్టి చేస్తారు. ఆ కల్చర్, ఆ మైగ్రెంట్ కల్చర్ భారతదేశానికి వచ్చి కులాలుగా, వర్గాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా ఇట్లా విడగొట్టింది. వాళ్ళ యొక్క సంస్కృతిని మనం ఎందుకు అనుసరించాలి? కాబట్టి చంద్రబాబు గారికి విజ్ఞప్తి అనుకోండి, లేదంటే హితవు అనుకోండి, లేకపోతే మీరు ఇట్లనే చేస్తే రేపు డిమాండ్గా కూడా మారుతుంది. ఎందుకు ఇంత పాజిటివ్గా చెప్పాల్సి వస్తుందంటే, ఈ రాష్ట్రంలో దళితులు క్రిస్టియన్స్గా ఎక్కువ ఉన్నారు, ఈ రాష్ట్రంలో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. మా దగ్గర ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు తెలంగాణలో. క్రిస్టియన్స్ కొంతమంది ఎస్సీలు ఉన్నారు ఎక్కువ, ఇక్కడ ఉన్నంత లేకపోయినా. ఈ మతంతో రాజకీయాలు చేసే రాజకీయ పక్షాలతో సమస్యలు వస్తున్నాయి. ఇక నువ్వు ఇప్పుడు నేను 2-3 సార్లు అన్నదాన్ని ఇటుతోక అటుతోక కట్ చేసి చేస్తాను. నేనన్న మోడీ గారి కాంచే హిందూ మతం పుట్టి మోడీ గారితోనే అంతమవుతుందా? లక్షల సంవత్సరాల భారతదేశ చరిత్రలో 10,000 సంవత్సరం నుంచి మనిషి పుట్టుక తన అస్తిత్వం వస్తే, సనాతన ధర్మం ఒక 5,000 సంవత్సరాల కంటే ముందు నుంచి ఉంటే, ఇవాళ మనం ఒక 1,500, 2,000, 2,500 అంటే బుద్ధుని కంటే ముందు నుంచి, బుద్ధుని తర్వాత నుంచి ఇవాళ ఈ దేశంలో హిందూ వే ఆఫ్ లివింగ్ ఉన్నది. దాన్ని మేమందరం కదా, భూమిపుత్రులం మేము కదా అనుసరించింది. ఈ దేశంలో ముస్లిం కూడా పుస్తే గాజులు, లేకపోతే మన తిండే, మనం వండుకునేదే, మన దగ్గర పండేది, కృష్ణా జిల్లాలో పండేది, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పండేది తింటారు కదా. వే ఆఫ్ లైఫ్లో క్రిస్టియన్ కూడా అదే తింటాడు కదా. మరి వీళ్ళు మన బీజేపీ వాళ్ళు వేరే తింటారా? నాకు అర్థం కాదు. ఎప్పుడు వచ్చింది బీజేపీ? 40 సంవత్సరాల క్రితం ఈ దేశంలో బీజేపీ అనేది ఏర్పడ్డది. కానీ మీరు అనుకుంటున్న స్ఫూర్తి కేంద్రాలు ఎవరైతే గోల్వాల్కర్ ఉండో, హెడ్గేవర్ ఉండో, ఈ దేశంలో దళితులు మిగతా అగ్రవర్ణాలు ఒకటే అంటాడేంది అంబేద్కర్? ఇది ఎక్కడి కథ? ఇట్లా అవుతుందా? మనుషులంతా ఒకటే అవుతుందా అంటాడు గోల్వాల్కర్ ఆయన పుస్తకాల్లో. మరి మనుషులంటే ఇప్పుడు నేనంట ఒకసారి, దళితునికి కూడా కళ్ళు ఇక్కడే ఉంటాయి, ముక్కు ఇక్కడే ఉంటుంది, మూతి ఇక్కడే ఉంటుంది, చేతులు ఇట్లనే ఉంటాయి. అది అగ్రవర్ణంలో ఏ కులంకైనా కళ్ళు ఇక్కడ ఉండవు, ముక్కు ఇటువైపు లేకపోతే నాలిక ఇటువైపు ఇట్లా ఉండవు కదా. మనిషికి అందరికీ సేమ్ ఫీచర్స్ ఇచ్చిండ్రు ప్రకృతి, లేదంటే మీరన్నట్టుగా దేవుడు. మరి దళితుడు
దళితుడు చేసింది ఏ సమాజమో మీరు సమాధానం చెప్పాలి. దళితుడు సమానత్వంతో లేడు అని అంటే దానికి సమాధానం చెప్పాలి. ఇలా దళితులు చదువుకొని సమానత్వంతో వస్తుంటే కుట్రలు ఎందుకు చేస్తున్నారు? నేను డాక్టరేట్ ఇన్ కామర్స్, ఎంసీఏ చదువుకున్నా, ఎల్ఎల్బి చేసిన. ఇవాళ సమాజాన్ని నేను ఎంకామ్, ఎంసీఏ, ఎల్ఎల్బి, పిహెచ్డి చేసిన దానికంటే ఈ 20 సంవత్సరాల్లో సమాజాన్ని చదివింది 1000 రెట్లు ఎక్కువ నాకు. ఎందుకంటే సమాజంలో ఇన్ని అసమానతలు, ఇన్ని వివక్షలు, ఇంత వైరుధ్యాలుండే సమాజంలో భారత సమాజం సమానత్వంతో ఉందని ఎట్లా కామెంట్ చేసుకోవాలి? నేను ఎట్లా ఆత్మసంతృప్తి చేసుకోవాలి? ఇలా నేను దళితున్నై చదువుకోబట్టే, రిజర్వేషన్లు కాబట్టే ఎమ్మెల్సీ వచ్చిన మీతో నేను ఇంత ప్రేమను పంచుకునే ఒక మంచి అవకాశం నాకు వచ్చింది. మీరందరూ కూడా మాకంటే ముందు సక్సెస్ అయిన వాళ్ళు దీంట్లో ఉన్నారు. నేను 50 ఏళ్ళకి సక్సెస్ అయిన ఇప్పటికి ఉద్యోగం వచ్చింది. మా ఆవిడకైతే 19 సంవత్సరాలకే వచ్చింది ఉద్యోగం, లక్కీ. కానీ ఈరోజు నేను అంటున్నా, ఈ వర్గాల నుంచి ఎదిగే వాళ్ళు పై స్థాయిల వరకు వచ్చినప్పుడే, ఈ దేశంలో ఒక దళితుడు ప్రధానమంత్రి అయినప్పుడే, ఈ ఆంధ్రప్రదేశ్కు ఒక దళితుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడే, ఈ తెలంగాణకు మళ్ళీ ఒక బీసీనో, ఎస్సీనో, ఎస్టీనో ముఖ్యమంత్రి అయినప్పుడే నిజమైన సమానత్వం వస్తుంది అనేది నా అంచనా. దామోదరం సంజయ్ గారి ఇంటికి మొన్న పోయిన 7వ తారీఖు నాడు, ఆయన ఇంటికంటే ఆయనకు ఒకటే గది ఉన్నది, నాకు 2 గదులు ఉన్నాయి ఇల్లు.